కందుకూరు ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇది గర్వించదగ్గ విషయం. కాంగ్రెస్ నాయకులు చూశాం, కాంగ్రెస్ దొంగలు చూశాం. గడచిన 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు పంది కుక్కల మారిగా భోంచేశారు తప్ప రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. ఒక మాటలో చెప్పాలంటే మీ ఆస్తులు అమ్ముకున్నారు, మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టారు, తెలుగుదేశం పార్టీ జెండా మోసారు. భుజాలు అరిగిపోయే విధంగా జెండా మోస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నాకు కార్యకర్తలంటే ప్రాణం. నాయకులు మోసం చేశారు, అక్కడక్కడ మోసం చేస్తున్నారు. మా కార్యకర్తలు మాత్రం ఎక్కడ కూడా ఎవరు పోయినా పార్టీని వదిలిపెట్టకుండా పార్టీని కాపాడుకున్నారు. పార్టీకి కార్యకర్తలకు అవినాభావ సంబంధం ఉంది, ఎవరు విడదీయలేనటువంటి సంబంధం. ఈరోజు మనం చూసినప్పుడు నాకు ఒక నమ్మకం కూడా, కార్యకర్తల మనసులో మన అభ్యర్థిని గెలిపించాలని అనిపిస్తే గెలిపించే సత్తా మీకుంది. రేపు ఎన్నికల్లో వేణుగోపాల్ రెడ్డి గారి గెలుపు ఒక చారిత్రక అవసరం. మీరు ఒకసారి చూస్తే ఒక అతను కేఎంసీ పెద్ద కాంట్రాక్టర్, పదవి ఉపయోగించుకుని కాంట్రాక్టులు చేసుకున్నాడు తప్ప ఈ యొక్క కందుకూరు నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 ఏళ్లయింది, ఈ పక్కకు రాలేదు, ఏ గ్రామం తిరగలేదు, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. కానీ ఎన్నికలకు మాత్రం 3 ఏళ్ల తర్వాత వచ్చాడు. నేను అడుగుతున్నా, ఎందుకు రాజీనామా చేశారని సమాధానం చెప్పే ధైర్యం ఉంటే ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని అధికారం కోసం ముందుకు తీసుకుపోవడం కోసం ముఖ్యమంత్రి కావాలనో రాజకీయ లబ్ధి కావాలని దురుద్దేశంతో ఈ యొక్క రాజమోహన్ రెడ్డి రాజీనామా చేశారు తప్ప ఏ రైతుల కోసం కాదు. ఇక్కడ రైతులున్నారు, పొగాకు రైతులున్నారు, పొగాకు రైతులున్నారు, వరి రైతులున్నారు, మిరప రైతులున్నారు, పత్తి రైతులున్నారు, సుబాబు రైతులున్నారు. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా పార్లమెంట్ లో ఒక్కరోజు మీ సమస్యల గురించి మాట్లాడా ఈ పెద్ద మనిషిని అడుగుతున్నాను. ఎప్పుడూ మాట్లాడలేదు, మీ సమస్యలు పట్టించుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం, అవినీతిలో భాగస్వామ్యం కోసం ఈ పెద్ద మనిషి రాజీనామా చేశాడు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కాంగ్రెస్ అభ్యర్థి వచ్చాడు, అతన్ని చూస్తే ఆ అభ్యర్థి గాయత్రి కంపెనీ ఆ సంస్థ అధినేత. ఆయన కూడా డబ్బులున్నాయి, డబ్బులతో రాజకీయం చేయడం కోసం, ఓట్లు కొనడం కోసం వచ్చారు తప్ప ఈ ఇద్దరు నాయకులు ప్రజాసేవ చేయడానికి కాదు. ఎప్పుడు నియోజకవర్గం తిరగరు, గ్రామాలకు రారు, సమస్యలు పట్టించుకోరు. అయితే రాజకీయంగా మాత్రం పదవులు కావాలి, డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులతో ఓట్లు కొని మళ్ళీ డబ్బులు సంపాదించే ఆలోచన తప్ప ఇంకోటి లేనే లేదు. మన వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఓడినా గెలిచిన కార్యకర్తలతో ప్రజలతో ఉండే ఏకైక వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పోయినసారి బలరాముని గెలిపించారు, బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించారు. అదే స్ఫూర్తితో వేణుగోపాల్ రెడ్డికి పనిచేయండి,
మంచి మెజారిటీతో గెలిపించండి. తర్వాత మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో తెలుగుదేశం పార్టీ ఆదుకుంటామని మా కార్యకర్తలకు కుటుంబ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా దొందే. కాంగ్రెస్ నాయకులు దొంగలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గజ దొంగలు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.